సూపర్ అమ్మిగా సూపర్ టేస్టీగా ఉండేటువంటి మునక్కాయ పప్పుచారు రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ మునక్కాయలు చాలా లేతగా ఉన్నాయి తీసుకున్నాను. ఈ సైజులో కట్ చేసుకున్నానండి. ఆనియన్ కూడా ఒక పెద్ద ఆనియన్ చీలికలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని అది వేగుతుండగా 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకున్నాము. ఒక పెద్ద ఆనియన్ చీలికల్లో కట్ చేసుకున్నాం కదండి. ఆనియన్ పీసెస్ అన్ని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా చక్కగా దీంట్లో ఫ్రై అయ్యేలాగా వేపుకుంటాం అనమాట. ఒక 2 నిమిషాల పాటు నూనెలో కారం పసుపు వేయడం వల్ల పప్పుచారుకు ఒక మంచి కలర్ ఫ్లేవర్ వస్తుందండి. ఇంకా ఇది కొంచెం అట్లా వేగుతూ ఉండగా దీంట్లో కట్ చేసుకున్నటువంటి మునక్కాయలని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. నేను ఇక్కడ 2 మునక్కాయలు తీసుకున్నాను అనమాట. ఇంకా కమలా సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాము. ఆ చింతపండు రసాన్ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. పూర్తిగా పట్టేస్తుందండి. ఆ పులుసులో ఈ మునక్కాయల్ని ఆనియన్ ని చక్కగా ఉడకనిస్తామండి. ఒక 2-3 నిమిషాల పాటు. ఈ లోపు ఒక కప్పు కందిపప్పు కూడా నేను ఉడకబెట్టేసుకుని చక్కగా మ్యాష్ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. మూత పెట్టేస్తున్నాను. ఆఫ్టర్ 5 మినిట్స్ మనకు చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మెదిపి పెట్టుకున్నటువంటి పప్పుని యాడ్ చేస్తాను. అదేవిధంగా అదే మిక్సీ జార్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అంతా తొలుపుకున్నట్టు చేసుకుని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము. చాలా చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుందండి ఈ పప్పుచారు. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఆ చింతపండు పులుసులో మునక్కాయలు ఉడుకుతాయి కదండి, తింటూ ఉంటే భలే బాగుంటుంది అనమాట. ఇంకా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు చక్కగా మసలనిస్తాము. ఈ విధంగా ఇంకా అంతేనండి. వేడి వేడిగా సర్వ్ చేసేయడమే. సర్వింగ్ డిష్ లోకి తీసుకుని ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.